ఏదైనా వాహనాలు కొన్న తర్వాత దానికి పూజ చేయిస్తూ ఉంటాము. పూజ చేసేది మీరే గదా! పూజ చేసినప్పటికి గూడా ఎందుకు ఈ యాక్సిడెంట్‌లవుతున్నాయి? ఎందుకు చనిపోతూ వాళ్ళ ఉన్నారు? గ్రహస్థితి. హ్మ్. పూజ ఏ టైంలో చేస్తారు? ఇప్పుడు రాహుకాలంలో పూజ చేశారు, దుర్ముహూర్తాల్లో పూజ చేశారు, వజ్యాల్లో పూజ చేశారు. లేకపోతే అమృత గడియలు కాకుండా వేరే టైమింగ్స్‌లో పూజ చేశారు. హ్మ్. ఇప్పుడు ఎలా అంటే పలానా రోజు ఈ టైంకి పూజ చేయించండి అంటాం. హ్మ్. వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు. ఈ టైం నుంచి ఈ టైము చేయించండి అంటే, గురుగారు ట్రాఫిక్ వల్ల గంట లేట్ అయింది. నేను మీరు చెప్పిన టైం కాకుండా తర్వాత టైమింగ్‌లో పూజ చేయించాను. హ్మ్. ఏమవ్వదు కదా! అంటారు. ఆ టైం బాలేదయ్యా! నువ్వు ఈ రెమెడీ చేసుకో. నీ బండి బావుంటుందని చెప్తాం. ఓకే. ఆ రెమెడీ చేసుకోడు. హ్మ్. ఏమవుతుంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్స్‌కి కారణం వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్. ఓకే. చంద్రుడు బావుండాలి దానికి. అంటే ఆ రోజు చంద్రుడు వాళ్ళకి అనుకూలమైన నక్షత్రంలో ఉంటే వాళ్ళకేం కాదు. హ్మ్. అండ్ వాళ్ళు మనుషులతో ప్రవర్తించే తీరుని బట్టి కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇప్పుడు మీతో గొడవ పెట్టుకొని నేను బయటికెళ్ళి ఆ అగ్రెషన్‌లో ఫుల్ రేస్ మీద ఎళ్ళాననుకోండి యాక్సిడెంట్ అవుతుంది.